సరే స్వామి అదే విధంగా యోగ దృష్టి చేత నేను బాగుగా श्रीमादेनुका इल्लम्मदेव्यै नमः जगन्मातये नमो नमः इति शक्तोपचारा पुष्पपूजां समर्पयामि। ओम वनस्पत्युद्भवे दिव्यैर्नानागन्धैः सुमितः आग्रे सर्वदेवानां धूपोऽयं प्रदरुज्यतां श्रीमहागौरी देव्यै नमः रेणुका इल्लम्मदेव्यै नमो नमः एवं धूपमाग्रापयामि। मार्गमध्या
మందముతో దాగినవమ్మ ఇద్దరు పట్టుకోండి అయ్యా అవమానం జరిగిందిరా 7,000 కదే నీతో శోభ చేసి నా తప్పైతాను పోయి రెండో వెళ్ళి మూడో వెళ్ళి పోయి మునిమాతను పెళ్లి చేసుకురా అక్కడ సకల విద్యలు రావు గురుమంత్రంలో రాని ఒక ఎడ్డివాణి పెళ్లి చేసుకురా ఈ అవమానం భరించలేకపోతున్నాను గెలిచిందిగానే ఈ అవమానం మనం భరించలేకపోతున్నాను ఇప్పుడే ప్రకట బ్రాహ్మణి వేషం వేసుకొని పోయి ఆ బోలా శంకరుడికి మాయ మాటలు చెప్పి ఆ జమదగ్ని తీసుకొని పశువు పట్టణం గెంటిపోతే నేను నా పేరు మర్చిపోతాను. అయ్యా ఏమంటున్నారు ఆ రేణుకామాతకు పెళ్ళైనా కూడా నాగవేణి కాకుండా ఇప్పుడే కపట బ్రాహ్మణ వేషం ధరించి మాయా వేషంలో వెళ్ళి వారిని ఇద్దరిని ఇరగొడతానంటారు నాగవేణి కాకుండా తానంటున్నారు ఎందుకంటే గంత పగెంత పెట్టిన ఆమె అంటే మేడమరలు గారా నన్ను కానీ ఆ జమదగ్ని తీసుకొని పెళ్లి చేసుకుంది కదా విడిచిపెట్టలేదు తప్పకుండా వాళ్ళిద్దరిని విడగొట్టాలి ఇప్పుడు కపట బ్రాహ్మణ వేషం కడతా అంటారు సాయి జై జగదీశ కార్తికేయ జగమేలు పరంధామ జగదీశ కార్తికేయ జగమేలు పరంధామ ఓ పుష్పవతి కుమరామ పేరు విజయ రామ జై శ్రీ జగజయ మాతాకి జై రామానుజంలో అయ్యా మీకు ఇదే వందనం లేదా ఎవరయ్యా నేను నా నిజస్వరూపమైన ఆతవిరాజునుడా గిట్ల అయిపోయిందా నేను గిట్టలే ఇంకా అన్ని విధాలు ఉన్నాను కానీ
మొన్న నేను స్వయంవరానికి పోయాను. పోయినాం పోతే అక్కడ స్వయంవరాలు గెలవలే. ఇప్పుడు ఏదో ఋషిని భరించి ఆయన ఋషి గెలిచిండు పెళ్లి అయింది. అవును. కానీ అది నాకు మనసులో నన్ను నవ్వేది. అందు గురించి నేను ఈ వేషం నువ్వు వేసే కట్టినావా? నేను ఇన్ని రోజులు నీయం పడి తిరిగినా నేనే గుర్తుపడతలేడు. ఆ పిచ్చి పోలాసరి అయితే గుర్తుపడుతున్నా. అందు గురించి లగ్నం అయింది. కానీ నాగం ఎక్కడైందో నేను చూస్తాను. కాకుండా చూస్తాడు ఇంతకుముందు చచ్చిపోయావు. నీ శుభ్రాలు ఏందో ఇంతగానో పగేందుకు పడుతున్నావు ఆమె అర్థం జయ జయ నారాయణ జయ వెంకటరమణ జయ జయ నారాయణ జయ వెంకటరమణ జయ జయ నారాయణ వచ్చిందని చెప్పండి. రమ్మని వచ్చాను చెప్పన్నా. చెప్తా నువ్వు చెప్పకుండా విడిచిపెడతావా? అయ్యా ఓ భోలాశంకర, మీ సమరం మీద ఉన్నా కానీ బయట అక్కడ బ్రాహ్మణులతో వచ్చిరాడా? ఒక్కసారి బయటికి రా. అయ్యా ఓ భోలాశంకరా, అయ్యా ఓ భోలాశంకరా, చెప్పు. ఈ యొక్క రేణుకామాత దేవతకి కళ్యాణం అవుతున్న సందర్భంలోన ఎవరో బ్రాహ్మణత్వం అనుకుంటూ మళ్ళీ ఒకరు వచ్చిరాయా? సభా మందిరాన్ని తీసుకొని రమ్మంటారా? తీసుకొస్తా. శ్రీ జగచ్చంద్రుల మాతాకి హుషారేశ జగదీశ నీ ఫలం పండింది. ఎన్ని తీసుకోపోతావో ఏమో తెలియదు కానీ మా శంకరుడు మంచి సంతోషంగా ఉన్నాడు. రమ్మని అంటాడు. పోదాంబా. సరే అట్లే జయ శ్రీ రేణుకా మాతాకి రామానోత్తములారా మా కూతురు రేణుక పెళ్లి అయిన సందర్భంలో వచ్చినాడు. వారి యొక్క జాతకం చూసి వారి బలం ఎక్కువ చెప్పుడు కదా. మీరు అన్నట్టు నేను జాతకంలో చూస్తాను కానీ మరి వధూవరుల పేర్లు ఇద్దరి పేర్లు చెప్పండి. జయ శ్రీ రేణుకా మాతాకి చిన్ని పుత్రి పేరు జయ మా
పేరు రేణుక అందరు, అల్లుడి పేరు జమదగ్ని అందరు. వారి యొక్క జాతకం చూసి వారిని చెప్పుకోరా. పుత్రిగా పేరు రేణుక, అవును కదా? అల్లుడైనా జమదగ్ని. అవును కదా? వారి పేరు మీద జాతకం చూడండి. అవును కదా? చూడండి. జాతి జగన్మోహన్ మాతకి సారవేచిది మాదేలోనా. విద్యలన్నీ తెచ్చిన వాడేనా, సారవేచిది మాదేలోనా. విద్యలన్నీ తెచ్చిన వాడేనా, ఓ శంకరదేవా. మీరు అన్నట్టు నేను జాతకం చూస్తాను కానీ మీ అల్లుడనేటువంటి వరుడు విద్యలు మంచిగా నేర్చుకున్నవాడేనా? అలాగండి చెప్తాను. జయ శ్రీ రేణుకా మాతాకి లగ్గం అయింది కానీ ఇప్పుడు నాగవెల్లి ఇంకా కాలేదు. లగ్గం అయింది కానీ ఇప్పుడు అడిగి తెలుసుకోలే నానయ్యా. జాతి రేణుకా మాతాకి బ్రాహ్మణోత్తమ లగ్గం అయింది కానీ ఇంకా నాగవెల్లి కాలేదు. వారిని అడిగి తెలుసుకొని మీకు చెప్పేదాకా. చీ 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 చీ. నిన్ను అందుకే అంటారయ్యా బోలా శంకరుడు అని. అంతే అంట. అవును, ఎటువంటి ఎటువంటి అన్నాడే. మీరు జగత్ కర్తవు. కనీసానికి నా అల్లుడు ఎట్లుండాలి, ఏమి కథ, మరి విద్యలు వస్తాయా రావా అనేటువంటి తెలుసుకుని లేదా ఫస్ట్ చూద్దాం. ముందు నుంచి పెళ్లి చేసిన భయమరం ఏదో చేసినాం, గెలిచింది. అయిపోయి అక్కడ ఎక్కిండు కొట్టిండు అన్నాడు చూసుకున్నావు. అంతేగాని పొట్టలు ఎంత అక్షరం లేదు. మాకెట్ట తెలుస్తుంది మరి మీ స్వయంవరం మీకు? అదే మరి శంకరుడు అంటే అది ఎవరికైనా దొంగకిత్తడు దొరకిత్తడు అందరికిత్తడు వాళ్ళు. కానీ అసలు చెప్తారు అవి. ఇప్పుడు ఏం చేయమంటున్నావు మరి? నీవు సత్తా పోయి మీ అల్లుడైన జమదగ్ని బాలక నీకు నీ విద్యలు అస్త్ర విద్యలు మొత్తం వస్తాయా లేదా అని తెలుసుకొని అప్పుడు నీ బిడ్డను సాగలు. లేదంటే నీ బిడ్డను నీ ఇంట్లోనే ఉంచుకో. అలాగనే ఆ శుద్ధ ముందుకు ఇచ్చి మాత్రం కట్టబెట్టాలి. అలాగనే తెలుసుకొని లగ్నం అయింది కానీ నాగవెల్లి ఆపేసి ఆపుతూ ఆపుతూ ఓ శేషయ్యనా. జాతి రేణుకా మాతాకి ముని బాలక ముందు నీవో వెళ్ళముకోరా వెళ్ళి పోరా. ఓరి బాలా సకల విద్యలు నేర్చుకోరా పోరా. సకల విద్యలు నేర్చుకోరా పోరా. జాతి రేణుకా మాతాకి ఓరి ముని బాలక, నీకు అస్త్రశస్త్ర విద్యలు రావని తెలిసినది. నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి సకల విద్యలు నేర్చుకొని రమ్ము. వెళ్ళిపో ఇక్కడి నుండి. రేణుకా మాతాకి ఇది ఏమి చిత్రమాయే. ఎవరికో చెప్పినారయ్యా.
ముందు నేమో గురుముతోడా వెళ్ళి పోపోరా తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో గురు మంత్రం నేర్చుకొని రమ్ము. ఓ శంకరదేవా, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి గురుమంత్రం నేర్చుకొని రమ్మంటున్నారా? దేరేంద్ర మాతాకి పసుపు వస్త్రముల పసుపు బట్టలతో గురుమంత్రం నేర్చుకొని వెళ్తున్నారు కదా. జయ శ్రీ వెంకట మాతాకి లగ్గమైంది కానీ ఇప్పుడు పంచమెంబడి రాదు పోరా. సకల విద్యలు నేర్చుకోరా పోరా. మాతాకి ఓ మునిపాలక లగ్గమైంది కానీ ఇప్పుడు నా బిడ్డను నీ ఎంబడి తోలను. నువ్వు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి సకల విద్యలు నేర్చుకుని రమ్ము. వెళ్ళిపో ఇక్కడ నుండి. నేను గంగా స్నానంకి వెళ్తున్నా. నేను వచ్చేసరికి నువ్వు ఇక్కడ ఉండకూడదు. వెళ్ళిపోము కదా. ఓ శంకరదేవా, అలాగే వెళ్ళిపోయింది.